దారిద్ర్యం ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది? ఇది కేవలం డబ్బు లేకపోవడమే కాదు. ఇప్పుడు నేను మీకో చిన్న కథ చెప్పబోతున్నాను. దీన్ని పూర్తిగా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రాము, సీత మరియు వారి చిన్న కొడుకు చింటూ ఒక పాతపడిన ఇంట్లో జీవిస్తున్నారు. రాము నిజాయితీగా కష్టపడే యువకుడు. సీత తన కుటుంబం కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది. ఉదయాన్నే రాము కళ్ళు తెరిచి సీతవైపు నవ్వుతాడు. సీతా, ఈరోజు మన అదృష్టం మారుతుందేమో చూడు. నిన్నటి పనికి డబ్బులు వస్తే చింటుకు మంచి బొమ్మ కొందాం, రాము చెప్పాడు. సీత చింతగా జవాబు ఇచ్చింది. ఆశపడకండి రాము. ముందు కడుపునిండా తినడానికి చూద్దాం. బియ్యం సంచిలో 2 గుప్పెలే ఉన్నాయి. చింటూ లేచి రాముని భుజాలపై చేతులు వేసి ఆడుకుంటూ అడుగుతాడు. నాన్నా, నాకు ఈరోజు పప్పు అన్నం కావాలి. రాము చిన్న కొడుకును ఎత్తి నవ్వుతూ, తప్పకుండా నాన్నా. ఈరోజు నీకు ఇష్టమైన పప్పు అన్నం వేడి వేడి నెయ్యితో వండిస్తా. అయినా సీత బాధగా చూస్తూ రాము బలవంతంగా నవ్వుతాడు. మధ్యాహ్నం రాము కట్టడాల ప్రదేశంలో ఇటుకలు మోస్తూ చెమటతో కష్టపడుతున్నాడు. అతని పక్కన ఒక కార్మికుడు అలసిపోతూ కూర్చున్నాడు. రామూ, కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం పాడవుతుంది అని సూచించాడు. లేదు అన్నయ్యా, ఈరోజు డబ్బులు చాలా అవసరం. ఇంటిదగ్గర వాళ్లు ఆకలితో ఉన్నారు, రాము ప్రతిస్పందించాడు. సాయంత్రం రాము ఇంటికి డబ్బులు తీసుకోకుండా తిరిగి వెళ్తున్నాడు. దుకాణం యజమాని ఆలస్యమవుతుందని చెప్పాడు. ఇంకో 2 రోజులు ఆగు, అప్పుడు అన్నీ ఇస్తా. రాము నిరాశతో మెల్లగా తల ఊపి, 2 రోజులా? అప్పటివరకు ఎలా? అని ప్రశ్నించాడు. ఇంటికి చేరిన రాము, చింటూ ఆకలితో ఏడుస్తున్నాడు. సీత రాముని చూస్తూ ఏడుస్తూ అడుగుతుంది. మరి చింటుకి అన్నం ఎలా? బియ్యం లేవు, పప్పు లేదు. ఎలా రాము? రాము నిస్సహాయంగా కూర్చుని ఆలోచిస్తాడు. కొంత నిమిషాల తర్వాత అతనికి ఒక ఆలోచన మెరుస్తుంది. నేను సాహుకారు దగ్గరికి వెళ్తాను. ఇంకో మార్గం లేదు, రాము అన్నారు. సీత భయపడుతూ, వద్దు రాము. అతని వడ్డీ రాక్షసుడిలా మింగేస్తుంది అని రోదించింది. రాముని ఆకలి గర్జన, కుటుంబం కోసం బాధ చివరకు అతనిని సాహుకారు వద్దకు తీసుకువెళ్ళింది. సాహుకారు సింహాసనంలాంటి కుర్చీలో కూర్చుని డబ్బు సంచులను లెక్కిస్తూ ఉన్నాడు. అయ్యా, దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి. 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను, రాము భయంతో అడిగాడు. సాహుకారు ఒక పేపర్ తీసి అధిక వడ్డీరేటుతో సంతకం చేయమని సూచించాడు. రాము కళ్లలోని నీళ్లు కలిపి చివరికి సంతకం చేయాల్సి వచ్చింది. తర్వాత ఉదయం చింటూ తీరా ఆకలితో నిద్రపోతున్నాడు. రాము, సీత పక్కన కూర్చున్నారు. చింతగా ఉన్నా ధైర్యంగా ఒకరికొకరు చూస్తారు. రాము సీతకు అర్థం చేసుకుంటూ చెప్పాడు, పేదరికం అంటే ఇది. అది ఒక దొంగలా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మొదట చిన్న లోటుతో మొదలవుతుంది, తర్వాత అవసరాలను పెంచుతుంది. చివరకు మన సంతోషాన్ని, ప్రశాంతతను కూడా తీసుకెళ్తుంది. అప్పుడే వృద్ధుడు ఇంటి లోపలికి వచ్చాడు. అతని కనికరమైన కళ్ళు జ్ఞానంతో నిండాయి. కొడుకా, నీ మాటలు విన్నాను. పేదరికం ఒక దొంగే, కాని అది లోపలికి రావాలంటే మనం తలుపులు తెరవాలి, వృద్ధుడు చెప్పాడు. వృద్ధుడు జాగ్రత్తగా రాము, సీతకు అర్థం చేసుకున్నాడు. పేదరికం డబ్బు లేకపోవడం కాదు, అది ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఆశ వదులుకోవడం, పోరాటాన్ని ఆపేయడం. కాని నీకు కష్టపడే శక్తి ఉంది. భార్య, కొడుకు, ఇవన్నీ నీ అసలు సంపదలు. వీటిని నమ్మితే ఏ పేదరికం నీ దరిచేరదు. అక్కడినుండే రాము తన యజమానిని కలిశాడు. అతని కష్టానికి బోనస్ ఇవ్వబడుతుందని వృద్ధుడు తెలియజేశాడు. రాము, సీత ఒకరికొకరు చూసి నవ్వారు. కొత్త ఆశ, సంకల్పం వారిలో మెరుస్తోంది. మన ఆశ్రయం మన కష్టమే. పేదరికం మనల్ని భయపెట్టదు. మనం పోరాడతాం, రాము చీకటిలో చెప్పాడు. చివరికి స్క్రీన్పై ఒక కోటేషన్ వచ్చిది. పేదరికం ఒక వ్యాధిలాంటిది, కాని దానికి మందు ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం. రాము, సీత మరియు చింటూ ఒకరికొకరు పట్టుకుని కొత్త ఆశతో నిండిన ఇంటిలో నిలబడ్డారు.